ఇడ్లీ, దోస, అన్నంలోకి ఎందులోకైనా సరే సూపర్ టేస్ట్‌గా ఉండే దబ్బకాయ పచ్చడైతే చూపిస్తున్నాను. పొక్కించిన పచ్చడి అంటారు. తొక్కతో కూడా తీసుకోవచ్చు. నేనైతే తొక్క తీసేసి చేస్తున్నాను. పైన పొర ఉంటుంది కదా! వైట్‌గా ఉన్నది. అది కూడా తీసేసి ఇలా గింజలు కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 రకాలుగా కూడా చేసుకోవచ్చండి ఈ పచ్చడనేది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మెంతులు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర అలాగే మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవాలి. పప్పులు కొంచెం ఎక్కువ వేసుకుంటే కమ్మని టేస్ట్ వస్తుందనమాట పచ్చడికి. ఇవన్నీ వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగేటప్పుడే ఇందులోకి కొంచెం ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము. ఈలోగా ముందు కొంచెం ఇంగువ ముక్క వేస్తున్నాను. ఇంగువ పొడి ఉంటే వేసుకోండి. మంచి ఫ్లేవర్ ఉన్న ఇంగువ ముక్క వేస్తున్నాను. అలాగే ఇందులోకి ఒక 20-22 అలా ఎండుమిర్చి కారాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఒక 22 ఎండుమిరపకాయలు వేసాను. దబ్బకాయ పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు, కారం ఎక్కువే వేయాలి. ఇవన్నీ కూడా కొంచెం మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి. ఈ పచ్చడి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే మీకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దబ్బకాయ ముక్కలు వేసుకొని అందులో కొంచెం పసుపు వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసాను. 4, 5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలనమాట. మూత పెట్టేసి సిమ్‌లో పెట్టాలి. ఇప్పుడు ఈ కారం ఉంది కదా! అందులో కొంచెం సరిపడినంత సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ సీజన్‌లో దబ్బకాయలు బాగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మనకి దబ్బకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి చూసారా? ఇందులోకి కారం కూడా వేసేసి మళ్ళీ కొంచెం సేపు ఉడికించుకోవాలి. అలాగే ఇందులోకి టేస్ట్‌కి కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. చాలా బావుంటుందండి పచ్చడి. ఫుల్ వీడియో అయితే మన రెసిపీలో ఉంది. నాకెక్కువ వ్యూస్ వచ్చింది, సబ్స్క్రైబర్స్ వచ్చింది ఆ వీడియోకి అనమాట. తప్పకుండా చూడండి, లింక్ పెడతాను. తర్వాత ఎప్పుడైనా నిలవ పచ్చడి కూడా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇప్పుడైతే ఇది కిందకి దింపేసి పైన కొంచెం ఆవాలు, ఇంగువ పోపు వేసుకుంటే సూపర్ టేస్ట్‌గా ఉండే దబ్బకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇడ్లీలోకి, దోసల్లోకి ఈ పచ్చడి ఉంటే ఇంకేమీ అక్కర్లేదు. వేడి వేడి అన్నంలో కలుపుకుంటే ఇంక చెప్పక్కర్లేదండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.